రమేష్ చేతిలో హతమైన ప్రశాంత్ రెడ్డి స్వగ్రామమైన పచ్చనూరు గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు. అసలు హత్యకు ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఎలాంటి సంఘటనలు హత్యకు దారితీశాయి అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం పచ్చనూరు గ్రామంలో ఉన్నాం. గ్రామంలోకి అయితే వెళ్దాం, వాళ్ళ బంధువులతో మాట్లాడదాం, గ్రామస్తులతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, అసలు హత్యకు ఎలాంటి కారణాలు హత్య దాకా తీసుకెళ్ళాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హతమైన ప్రశాంత్ రెడ్డి ఇంట్లో ఉన్నాం పచ్చనూరు. వాళ్ళ అన్నయ్య శ్యామ్ సుందర్ రెడ్డి కూడా ఉన్నారు, వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఘటన ఎలా జరిగింది, వాళ్ళకి దీనికంటే ముందు వాళ్ళకి ఏమైనా తెలుసా, అసలు కుటుంబ నేపథ్యం ఎలాంటిది తెలుసుకుందాం. మనతో వాళ్ళ అన్నయ్య శ్యామ్ సుందర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. అసలు ఏం జరిగింది, అసలు ఎట్లా జరిగింది, మీకు ఏమన్నా ముందే తెలుసా ఈ విషయాల గురించి? నాకు ఏం తెలియదు ఈ విషయం. ఘటన జరిగే రోజు ఉదయం 7:30కు మిస్సింగ్ అయినా తెలుసు. ఇలా హత్య కాబడ్డాడనే విషయం తెలియదు. అది సాయంత్రం 6:30 గంటల మధ్యలో అఫీషియల్గా పోలీసులు చెప్తేనే తెలిసింది. మీరు ఏం చేస్తూ ఉంటారు వరంగల్లో? నేను వరంగల్లో ప్రైవేట్ జాబ్ చేస్తుంటాను. ప్రైవేట్ జాబ్. అసలు ప్రశాంత్ రెడ్డి ఏం చేస్తుండేవాడు? ప్రశాంత్ రెడ్డి ఇంటర్ కంప్లీటెడ్, డిగ్రీ డిస్కంటిన్యూ. ఇక ఊళ్ళోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటాం. అంటే ఈ ఘటనలకు ఎలాంటి సందర్భాలు ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయంటారా? నాకు కూడా అది కూడా నిన్ననే తెలిసింది. వాళ్ళకు పాత ఏదో వేరే వాళ్ళ గురించి, అతని రమేష్ అనే వ్యక్తికి పర్సనల్ సంబంధించింది కాదు, ఇటు ప్రశాంత్ రెడ్డికి సంబంధించింది కాదు, వేరే వాళ్ళ ల్యాండ్ విషయంలో వీళ్ళు తలదూర్చడం వల్ల వాళ్ళు మంచిగా ఉన్నారు. వాళ్ళ మధ్య వైరం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది గతంలో మరి సంవత్సరంన్నర క్రితం అయిందట పంచాయతీ. ఇప్పటిది కాదు. అప్పను అది మనసులో పెట్టుకుని వీళ్ళు అప్పుడు ఇటు ఒక సైడ్, అతను ఒక సైడ్, రమేష్ ఒక సైడ్, ప్రశాంత్ ఒక సైడ్ వేయి పంచాయతీ చేసుకున్నాడట. అక్కడి నుంచి ముదిరిన వైరం ఇక్కడ దాకా వచ్చింది తెలియదు. అది అయిపోయింది అనుకున్నాం, కానీ నాకు ఆ విషయం తెలియదు. నా దాకా అసలు అట్లాంటి రానిచ్చేవాడే కాదు. ఏది జరిగినా తాను లెవెల్లో తాను చూసుకునేవాళ్ళు, ఏ విషయం అయినా కానీ నాకు రానియకపో. ఇప్పుడు రమేష్ అనే వ్యక్తి ఆయనది స్వగ్రామం ఇదేనా? ఇదే ఊరు. అంటే ఏం కులస్తులు వాళ్ళు? యాదవ్స్. గతంలో ఏమైనా కక్షలు ఏమైనా ఉన్నాయా? మాకు అతనికి ఎలాంటి కక్షలు అసలు మాకు మా పని మేము చేసుకున్నాం. వాళ్ళకి ఎక్కువ ఈ వేరే విషయాలు వచ్చినాయే మనసులో పెట్టుకుని ఏదో కుట్రపూర్తంగా ఏదో చేయాలని అంతే తప్ప, కానీ వేరే మా ప్రత్యేకంగా మా పొలం కాడ పక్క సరిహద్దు గొడవలు కాదు, తన పైసల గురించి కాదు, అసలు మాకు సంబంధం లేని విషయం. వేరే వాళ్ళ విషయంలోనే వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడికి దాదాపుగా ఎంత మంది వచ్చారు? ఆయన అంటే కరీంనగర్లో ఉంది. ఆ రోజు ఈయన కోసం వెతికినప్పుడు ఎంత మంది వచ్చారు వాళ్ళు? అంటే నేను లైవ్ లో కరెంట్ పచ్చినూరులో అప్పుడైతే లేని సంఘటన జరిగే ముందు రోజు, కానీ గత 15 రోజులకి వెళ్ళి నేను ఊర్లోకి రాలేదు. వాళ్ళు నాకు తెలిసిన అంటే మా ఫ్రెండ్స్ ఇచ్చిన సమాచారం మేరకు సుమారు ఒక గత 4-5 రోజులుగా రెక్కి నిర్వహిస్తున్నారు, వెతుకుతున్నారు. నిర్వహిస్తూ అంటే అడ్రస్ కోసం తిరుగుతారు. బండ్ల పైన వచ్చి జీబులలో, జిప్సీల్లో తలవార్లు, కట్టెలు, రాళ్ళు వేసుకొని తిరుగుతారు అనే విషయం తెలుసు, కానీ నాకైతే ఇలా జరుగుతుందనే విషయం అయితే తెలియదు. వానుకొని తిరుగుతారనే విషయం మా తమ్ముడు చెప్పలేదు. ఇక లోకల్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు ఇట్లా జరుగుతుందని. అంటే గత 4-5 రోజుల నుంచి వాళ్ళు రెగ్గి నిర్వహిస్తున్నారు. అంతా ఎన్ని ఎకరాల సమస్య, ఎన్ని కోట్ల ప్రాపర్టీ సమస్య అది? అసలు అది దాని గురించి ఏమైనా తెలుసా? వాళ్ళది ఏం ఏదో చిన్న ఎకరం ఆ భూమి విషయమే పంచాయతీ నాకు తెలియదు. అది ఏదో వీళ్ళ సంబంధం లేని విషయం. ఎంత ఎకరమో 20 గుంటలో ఎంత పంచాయతీతో తెలియదు. అంత పగ అది అసలు మనం సంబంధమే లేదు.
వేరే ఫ్రెండ్ విషయం, ఫ్రెండ్ వాళ్ళకు ఫ్రెండ్ మధ్యవర్తి లెక్క పోయింది అంతే. వేరే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని వాని అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ గురించి అని పోయింది అంతే. సంబంధం లేని విషయం, సంబంధం లేని విషయం. మనకన్నా నచ్చేదన్నా పొట్లాడుకుంటూ గాజం అత్త అన్నట్టు కాదు. పో నిన్ను పైసలు తీసుకుంటాడు అని కాదు, ఉత్తగా వేరే ఫ్రెండ్ సర్కిల్ లో పోయింది కదా, ఫ్రెండ్స్ కోసం ఆమె. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి ఎట్లా ఉండేటోడు, అసలు వ్యవహారం అనేది ఎట్లా ఉండేది? అంటే అందరితో కలివిడిగా ఉండేవాడు, అంటే ఎక్కువ వాళ్ళతో ఎక్కువ ఫ్రీగా ఉండేవాడు కాదు, ఓన్లీ ఫ్రెండ్స్ తోటి ఉన్నారు. ఇప్పుడు నేను ఓన్ బ్రదర్ అయినా కానీ మేమిద్దరం, తను నేను 30 years ఉంటా, వాడు 24 years ఉంటారు. అయినా కానీ ఎప్పుడు ఏదైనా నాతో అంత ఫ్రీగా ఉండేవాడు కాదు. ఏమన్నా ఎమర్జెన్సీ అయితేనే ఫోన్ చేసేవాడు. ఎక్కువ సమయం రోజు 24 గంటలు ఉంటే 22 గంటలు ఫ్రెండ్స్ తోటే తిరిగేవాడు, ఫ్రెండ్స్ తోటే ఉండేవాడు, ఫ్రెండ్స్ కోసమే బతికాడు, ఫ్రెండ్స్ కోసమే వెళ్ళి. ఓకే, ఆ రోజు ఒంటి మీద ఎలాంటి గాయాలు మీరు నోటీస్ చేసారు, ఏం జరిగింది? అంటే నేను డెడ్ బాడీ తీసుకురాగా వెళ్ళినాక మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ మెడకడ సుమారు 7 centimeters లోతు గొంతు కోశారు. కాళ్ళు దారి మరి ఏదో మారణాయుధాలు వాడి, మరి వీరిజల రంపమా ఏదైనా మన పర్టికులర్ చూడలేదు, ఏదో మారణాయుధాలతో వాడి 15 వస్తువులతో 7 centimeters మనం. కాళ్ళు రెక్కి చేతులు వేసారు, 2 చేతులు 2 కాళ్ళు బొక్కలు మొత్తం ఇరగొట్ట రాళ్ళు వేసారు మొత్తం. పోస్ట్ మార్టం కూడా బాడీ కూడా ఏం అలా కొట్లో కూడా, అంటే తనను తాను కాపాడుకోవడానికి బావిలో దునికింది, తప్పించుకునే ప్రయత్నంలో బావిలో దునికింది. సో దాని తర్వాత ఏం జరిగింది? ఈ అక్కనే దొరికి ఎట్లయినా చంపాలి, అంతమొందించాలని వాళ్ళు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఎక్కడ బతుకున్నా మళ్ళా ఎక్కడికైనా ప్రాణాల ముప్పు అనే ఉద్దేశం కొద్దీ చంపాలనే ఉద్దేశం, కుట్రపూరితంగా కావాలనే రాళ్ల దాడి కానీ వాని రాళ్లతో కట్టెలతో భీకరమైన దాడి. ఒంటి మీద అనేక చోట్ల గాయాలు. పోలీసులకు ఏమని ఫిర్యాదు చేశాను? పోలీసులు నాకు అంటే మిస్సింగ్ అయిందనే ఇచ్చాం మేము. నేను మధ్యాహ్నం అక్కడ నుంచి వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం 1-2 గంటలు అయింది. ఆ టైంలో నేను స్టేషన్కి వెళ్ళి అక్కడ సిఐ గారు అందుబాటులో లేకపోవడం వల్ల అన్ని ఖచ్చితమైన డేటా, అంటే ఎప్పుడు ఇలా వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారం అన్ని చేసుకొని ఇచ్చేసరికి, అంటే మిస్సింగ్ అనే ఇచ్చాం మేము. ఇట్లా హత్య జరిగి ఉంటే పలానా పైన అనుమానం అని కాదు, మాకు ఇట్లా మిస్ అయింది, పలానా వాళ్ళ పైన అనుమానం ఉంది, వాళ్ళ పాత గతంలో వీళ్ళ కన్వర్జేషన్ నడుస్తుంది, ఫోన్ లో సంభాషణ నడుస్తుంది, ఎవరినోళ్ళు బెదిరించుకుంటారు అనే కంప్లైంట్ ఇచ్చినాం. కానీ తర్వాత సాయంత్రం వరకు ఇలా అని తెలిసింది, కన్ఫర్మ్ చేసే తప్ప అని తెలియదు. మేమేమనుకున్నాం, ఏమైనా కొట్టి ఇంత బెదిరించి ఇడిచిపెడతాడు కావచ్చు, ప్రాణాలతో భయం చెప్పి ఇడిచిపెడతాడు అనుకున్నాం, కానీ ఇంత క్రూరాతి క్రూరానికి పాల్పడతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంత క్రూరంగా ఇలాంటి కిరాతకంగా చంపిన వారికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటుంది? నాది ఒకటే డిమాండ్ అండి, మెయిన్ గా ఇంకొకరు ఈ దాంట్లోకి రావద్దు. అంటే ఇప్పుడు నా తమ్ముని జరిగింది కావచ్చు నష్టం, అట్లాంటి ఇంకో తమ్ముని నేను నష్టపోవడానికి ఊర్లో ఎవరైనా, గ్రామ ప్రజలైనా, ఎవరైనా, ఏ తమ్ముడైనా, ఇంకో ఏ వ్యక్తి అయినా కానీ ఇలాంటి ఘటనకు హత్యకు గురి కావద్దు. ఆ నేర ప్రవృత్తి అనేది తగ్గిపోవాలి. సరే నా తమ్ముని నేను కోల్పోయినా కనీసం ఇక్కడ నుంచైనా ఊర్లో శాంతి భద్రత ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండాలి. ఇట్లాంటి దారుణాలు పాల్పడిన వాడిని కఠినంగా శిక్షించాలి. ఇలా చేయాలంటే నా అబ్బా ఇంకో ఇది కాదు, ఇది కరెక్ట్ వే కాదు. మనకు ఒక డెమోక్రసీలో ఉన్నాం, దానికి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఉన్నది. ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మన పోలీస్ స్టేషన్ కానీ, కోర్టే కానీ, పెద్ద మనుషులు కొన్ని ప్రొసీజర్ ఉంటాయి, దాని ద్వారా పోలని తప్ప ఇలా చంపుకుంటూ పోవడం అనేది పరిష్కారం కాదు. అందరం చంపుకుని పోతే ఓళ్ళు మిగులుతారు, నేను ఇంకో నన్ను అందరూ చంపుకుని ఓళ్ళు మిగులుతారు భూమి పైన. అది కాదు అంత్యం పని, అది ఒక సొల్యూషన్ అయితే కాదు. ఇప్పుడు దాని ఒక చిన్న విషయానికి మాట్లాడుకునే విషయానికి చంపుకునేంత సొల్యూషన్ అయితే కాదు కదా. ఎవరో ఒకరు కాంప్రమైజ్ ఇట్లా అయిందని వాడు చెప్పుకున్నా, వీ చెప్పుకున్నా అయిపోయే ముచ్చట. సో ఈ ఘటనతో ఊరు మొత్తం ఉలిక్కి పడింది. గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా ఈ ఊర్లో జరిగాయి? అంటే నేను పుట్ట ముందు ఏమో ఇంకో రాజేందర్ రెడ్డి అని సర్పంచ్, ఆయన చంపిరని తెలుసు, నేను ప్రత్యక్షంగా చూడలేదు. అప్పుడు నేను చిన్నవాడిని, ఎన్నేళ్ల కింద మనకు తెలియదు ఆ విషయం. 20 ఏళ్ళకి వెళ్ళి అయితే ఏ ఘటన ఇలాంటివి జరగలేదు. గత 20 సంవత్సరాలకి అంతే ప్రశాంతంగా ఉన్నాయి. అంటే ఏమన్నా చిన్నవి ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడి వరకు అయిపోయి అంతే చంపుకునే అంతగానే ఎవరు చేసుకోలేదు. ఊర్లో పంచాయతీలు పెట్టి సెట్ చేసుకునే పోలీసుల ద్వారా వేనా వాళ్ళని బెదిరించుకొని మెప్పించుకునేది చేసుకునేది, కానీ ఇట్లా చంపుకోవడం అనేది ఇదే ఫస్ట్. సో ఇది పరిస్థితి. సో ఇప్పటి వరకు వాళ్ళ అన్నయ్య శ్యామ్ సుందర్ రెడ్డితో వాళ్ళ మాటలు విన్నాం. ఆయన అయితే వరంగల్లో ఉంటున్నాడు, ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. సో ఆయన
ప్రశాంత్ రెడ్డి ఎట్లాంటి వాడు, ఆయన వ్యవహారం ఎట్లా ఉంది కూడా ఆయన చెప్పాడు. సో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రశాంత్ రెడ్డి కజిన్ బ్రదర్ రాజు రెడ్డి మనతో ఉన్నారు. ఇక్కడ ఇదే ఊరు పచ్చనూరు నివాసి. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటి అని. నమస్తే అండి. ఇక్కడ ఏం జరిగింది, వివరాలు ఎలా ఉన్నాయి? అయితే వీళ్ళ ఒక బస్ కేసు ఉండే. ఆ కేసు విషయంలో పేషికి వెళ్ళి రిటర్న్ వస్తుంటే వీళ్ళ మధ్యలో ఏదో డిస్కషన్ జరిగింది. పలానా రమేష్ అనే వ్యక్తి, గాజు శంకర్ అనే వ్యక్తి, ప్రశాంత్, వీళ్ళ ముగ్గురు మధ్యలో డిస్కషన్ జరిగి ఈ లొల్లి జరుగుతుందని చెప్పి 10 రోజుల నుంచి లొల్లి జరుగుతుందంట. వీళ్ళు తిట్టుకోవడం ఇదే వేయడం, నేను చంపేస్తాను, నన్ను చంపేసే అని తిట్టుకోవడం జరుగుతుంది. ప్రశాంత్ రెడ్డిని వాళ్ళ మమ్మీ లేదు, వాళ్ళ డాడీ లేదు. ప్రశాంత్ రెడ్డికి వాళ్ళ మమ్మీ లేదు. మీ మమ్మీని తిట్టి డాడీని తిట్టే వరకు ఇతను కూడా ఉల్టా మాట్లాడడం జరిగిన తర్వాత సరే నువ్వు నన్ను చంపుతావా, నేను చంపుతా అని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత ఈ రమేష్ అనే వ్యక్తి ఒక 10 మందితోని 15 మందితోని, కరీంనగర్ వ్యక్తులు కావచ్చు, ఈ పచ్చనూరు వ్యక్తులు కావచ్చు, పోకపోతే పక్కపొంటి గ్రామం వ్యక్తులు కావచ్చు, 10 మందితోని ఒక వారం నుంచి వెళ్ళి అతని దగ్గర ఉంచుకొని రాత్రి 12 నుంచి వెళ్ళి పొద్దున 6 గంటల లోపు ఒక 3 సార్లు 4 సార్లు మా వాడలకు వచ్చి తిరుక్కుండా వీడు ఉన్నాడా లేదా అని చెప్పి తిరుక్కుండా పోవడం జరిగిందంట. నేను ఇక్కడ లేను, అంటే నేను వచ్చిన తర్వాత, నేను హైదరాబాద్ ఉండే, వచ్చిన తర్వాత మా వాళ్ళు చెప్పారు నాకు. ప్రశాంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఈ చనిపోయే ఒక రోజు ముందు నాకు ఫోన్ చేసి, అన్నా నేను పశ్చిమలో ఉన్నానంటే దా ఇంటికి రా అని చెప్పేసి ఇంటికి రమ్మని చెప్పిన. నైట్ ఉన్నాడు, మధ్యాహ్నం వరకు ఉన్నాడు, సాయంత్రం వరకు కూడా ఉన్నాడు. నేను బయటకు వెళ్ళిన తర్వాత నైట్ మళ్ళీ వీళ్ళు బండ్లు వేసుకొని వచ్చి గోడలు దునికి కట్టెలు పట్టుకొని ఇంటికి వచ్చి తలుపులు వాళ్ళ కొట్టుడు అది ఇది చేస్తుంటే మన ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి నా ఇంటి ముంగట నుంచి వెళ్ళి చూసి నా తలుపులే వాళ్ళ కొడతారా అని చెప్పేసి ఫోన్ చేసే వరకు వాళ్ళు ఇంకా నిఘా పెట్టి ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి ఇన్నే ఉన్నాడు, ఎటు వేసి వీడిని చంపేద్దాం, వీడు బతకద్దు ఊర్లో. నేను జానీ, నా పేరు రమేష్ అనే పేరు జానీ అని పెట్టుకున్నాడు. నా పేరు జానీ, నన్ను జానీ బాయ్ అంటారు, నేనేందో చూపిస్తా, నేను చంపేస్తా అని కక్ష పెట్టుకొని, అసలు ఇలా ఒక భూమి గురించి వచ్చింది కాదన్నా, ఒక అమ్మాయి గురించి వచ్చింది కాదు, ఒక పైసల గురించి వచ్చింది కాదు, దేని గురించి వచ్చింది కాదన్నా. ఈ వ్యవహారం అనేది ఇక అది మనకు తెలియదు అన్న. నాకు తెలిసే వరకు అయితే ఒక 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ ఒక ల్యాండ్ పంచాయతీలో ఒక మధ్య వ్యక్తి లెక్క అటు ఇటు దిక్కు ప్రశాంత్ రెడ్డి, అటు దిక్కు గాజు శంకర్ అనే వ్యక్తి ఉన్నారని తెలుసు. ఒక ల్యాండ్ ఇష్యూలా నువ్వు ఎట్లా వస్తావురా అని చెప్పేసి ల్యాండ్ విషయంలో వస్తున్నాను. గాజు శంకర్ అనే వ్యక్తి అప్పట్లోనే ప్రశాంత్ రెడ్డిని కొట్టిండు, దొరకబట్టుకొని కొట్టితే సరే అన్న నన్ను ఒక్కటి చేసి కొట్టినావు అని సపరేట్గా ఉండే వచ్చేసాడు. నాకు బలం లేదు, నేను ప్రశాంత్ రెడ్డి. ఈ గాజు శంకర్ ని వీళ్ళ ఫ్రెండ్ ఒకరు మా వాడిని ఎట్లా కొడతావు అది ఇది అని అంటే, మీ వాడు ఉండడు అని చెప్పి గాజు శంకర్ ప్రశాంత్ రెడ్డిని బెదిరించడం జరిగిందట. అన్నా నువ్వు ఆ రోజు అంటే నన్ను కొట్టినావు, ఈసారి కొడితే ఇంకోసారి అయితే మంచిగా ఉండదు అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిండు. ఇది ఎన్ని రోజుల కింద జరిగింది? ఇది ఒక 10 రోజుల కింద జరిగింది. జరిగిన తర్వాత ఏమైంది, ఇదే జానీ అనే వ్యక్తి, రమేష్ అనే వ్యక్తి మా గాజు శంకర్ గారి జోలికి ఎట్లా వస్తావురా అని చెప్పేసి ఈయన ఇన్వాల్వ్ అయ్యిండు. గాజు శంకర్ ఏ గ్రామస్తుడు? ఇదే గ్రామస్తుడు, యాదనూర్ లో ఉంటాడు. ఇన్వాల్వ్ అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఏం సంభాషణ అయిందో మనకు తెలియదు. తిట్టుకోవడం మాత్రం జరిగింది, ఇద్దరు తిట్టుకోవడం, నేను చంపేస్తాను తిట్టుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ ప్రశాంత్ రెడ్డి అసలు ఇంట్లో మ్యాటరే కాదు. ప్రశాంత్ రెడ్డి ఫోన్ చేసి, నీకు బతకబుద్ధి అయితే లేదా ఊర్లో, నేను చంపుతారా, మీ అమ్మ నీ అయ్యా నీకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే రెచ్చగొడితే మనోడు నా మమ్మీని మా డాడీని తిడతావా అని చెప్పేసి ఉల్టా మాట్లాడింది తప్ప అసలు ఆ రమేష్ అనే మీద కక్ష కూడా లేదు ప్రశాంత్ రెడ్డికి. ఆయన కూడా కక్ష అంటే ఎట్లా అంటే, వీడవ్వడు పంచాయతీ చేయడానికి, మా మధ్యలో పంచాయతీ చేయడానికి ఏంది, వీడవ్వడు, వీడిని చంపేస్తే అయిపోతుంది, వీడు ఉండనే ఉండద్దు అని మనసులో కుట్ర పెట్టుకొని చేసిండన్న. ఇది అదే రోజు ఇక మార్నింగ్ మిస్ అయిన రాత్రి మా తమ్ముళ్ళు ఇట్లా గల్లీలో తిరుగుతా అంటే ఒక 8 మంది వచ్చి, మీరేంద్రా మీరు వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారా, వానికి సపోర్ట్ ఆరా అని చెప్పేసి వాళ్ళని కొట్టి, వానికి సపోర్ట్ ఇస్తే మాత్రం మీ అందరిని ఎత్తుకోపోతా అని కొడతా అంటే మా ఉప సర్పంచ్ వేణన్న వచ్చి అడ్డుకొని వాళ్ళని కొట్టద్దు, అది కాదు ఇది కాదు,
కొడితే మంచిగా ఉండదు అది అంటే, సరే నిన్ను చూసి వదిలేస్తున్నా, వీళ్ళని మాత్రం ఎప్పుడు వాడు దొరకాలి నాకు అనుకుంటా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ భగవాన్ రెడ్డి అనే వ్యక్తి స్వామి అన్న నన్ను ఇక్కడికి వెళ్ళి స్కిప్ చేయన్నా, ఒక 10 మంది 15 మంది నన్ను వెంటాడతారు, నేను ఒక్కరిని దొరకద్దన్నా అని చెప్పేసి ఆ స్వామికి చెప్తే ఆ స్వామి షెల్టర్ ఇచ్చిండంట ఇలా మన రామాయణం దగ్గర ఊటూరులో. ఇచ్చిన తర్వాత సరే అని చెప్పేసి ఈ స్వామి పూజ చేసుకున్న తర్వాత నేను దింపేస్తా స్వామి, నేను పూజ చేసుకుంటాను టైంలో ఈ జీప్ వచ్చి జరిగింది. చూసారు ప్రశాంత్ రెడ్డిని అక్కడే ఉన్నాడని చూసారు. ఇటు వెంటాడుతా అంటే ఈ తప్పించుకునే గ్యాప్ లో పోయి బావిలో పడిపోయాడు. అంటే బావి దగ్గర ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ 150 మీటర్స్ ఉంటుంది. అంతలోపు గ్యాప్ లో పోయి ఆ చీకట్లో పోయి బావిలో పడిపోయాడు. పడిపోవడంతో వీళ్ళందరూ మళ్ళా ఉన్న 8 మంది 9 మందో 10 మందో ఒక జిప్సీ, ఒక 3 వెహికల్స్, ఒకటి గ్లామర్, ఒకటి స్కూటీ, ఒకటి RX-100 3 బండ్ల మీద పోయి ఇద్దరు గల్లీ దగ్గర ఉండి ఆ గ్రామస్తులు వస్తుంటే 2-3 చూస్తుంటే మీకు ఇటు సంబంధం లేదు, ఇటు ముఖానే రాకొద్దు, మీరు ఇటు వస్తే మంచిగా ఉండదని చెప్పి కత్తులతో దాంతో బెదిరించారంట. ఆ బాయిలో దిగి 2 వ్యక్తులు దిగి అక్కడనే బాయిలనే కొట్టి తీసి జిప్సీలో వేసుకొని వెళ్ళి వాలో మర్డర్ చేయడం. ఇప్పుడు ఎలాంటి కుటుంబం రమేష్, ఎలాంటి వాడు? గతంలో అతని మీద కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్ ఉన్నది రమేష్ మీద, ఈ పంచాయతీలు ఇవి సెటిల్మెంట్లు అవి ఇవి అని చేస్తున్నా ఇన్ఫర్మేషన్ అంతే. ఏదో ప్రెస్ లో పనిచేస్తున్నా అని చెప్పారు, కానీ నేను వాళ్ళు చాలా ప్రశ్నలు అడిగితే ఏ ప్రెస్ లో లేడు, ఆల్రెడీ ప్రెస్ నుంచి ఎప్పుడో అయిపోయింది. ప్రెస్ పేరు పెట్టుకొని సెటిల్మెంట్ చేయడం ఇవన్నీ చేయడం అతని హాబీ అని. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది అసలు? ఇదంతా ఇంత గొడవ, ఇంత కక్షలు దేనికోసం? అసలు ఒక డబ్బు కోసం కాదు, ఒక భూమి కోసం కాదు, అంటే దేనికోసం రా? ఇప్పుడు నాకంటే ఎక్కువ ఎదుగుతున్నాడనా, మరి ఇంకా ఏదైనా అసలు ఏంటని మీకేమనిపిస్తుంది అన్న? ఇది ఒక భూమి గురించి కాదు, ఒక అమ్మాయి గురించి కాదు, ఒక పైసా గురించి కాదు, దేని గురించి కాదు అన్నది. ప్రశాంత్ రెడ్డి మీద కక్ష పెట్టుకొని కావాలనే వెంటాడి వెతికి చంపేద్దామని కుట్ర పెట్టుకొని చంపింది అన్న. ఇదంతా ఎక్కడ మొదలైన కక్ష అని? ఇది మనకంత నాకు తెలిసినంత వరకు 1 year గ్యాప్ ఈ భూమిలో అని తెలిసింది. ఈ గాజు శంకర్ వ్యక్తి తోటి ఈ రమేష్ అనే వ్యక్తి వచ్చి వీడేవాడు మనం ల్యాండ్ లో సెటిల్మెంట్ చేయడానికి వచ్చేకి అంటే సపోర్ట్ కి వచ్చినందుకు నువ్వు అని మీ పంచాయతీ ఎంపనీకి వచ్చినావా అని చెప్పేసి అక్కడ 20 మంది ఉన్నా గానీ ఓన్లీ ప్రశాంత్ రెడ్డినే కొట్టిండు అన్న ఆ రోజు. ఎందుకు అట్లా? అసలు ప్రశాంత్ రెడ్డినే టార్గెట్? నువ్వేంద్రా మా వాళ్ళకి వచ్చేది, నువ్వేంద్రా మా దగ్గరకు వచ్చి మా దానిలో సెటిల్ మాది మధ్యలో సపోర్ట్ ఇచ్చేది. ఒక ఫ్రెండ్ కోసం పోయిండు. ఫ్రెండ్ అరే మన ల్యాండ్ ఉంది, సెటిల్ ఇట్లా లొల్లి గొడవ అవుతుంది, సపోర్ట్ కి రా అంటే సపోర్ట్ కు ఎండోడు తప్ప అలా గొడవలకు పోతే నాకు ఒక గుంట భూమి వచ్చేది కాదు అనే విషయం కూడా అసలు ₹1 ఆశిస్తాడు కాదు ప్రశాంత్. వాళ్ళ కజిన్ బ్రదర్ అయిన రాజు రెడ్డి మనతో కొన్ని వివరాలు అందించారు. సో ఆ రోజు అలా జరిగిన విషయాన్ని అయితే కళ్ళ కట్టినట్టుగా చెప్తున్నాడు. ఇట్లా రిగ్గి ఎట్లా చేశారు, అప్పుడు ఎన్ని రోజుల నుంచి ఆయనను వెంబడిస్తున్నారు, మరియు వాళ్ళకు ఇంతకు ముందు గతంలో ఎలాంటి కక్షలు ఉన్నాయి, అసలు ఇది ఒక డబ్బు గురించి వచ్చింది కాదు, ఒక అమ్మాయి గురించి వచ్చింది కాదు, అందులో నుంచి ఈయనకు ఏం షేర్స్ కూడా వచ్చేటి ఏమీ లేవు. అయినప్పటికీ ఈయన మీద ఒక సెటిల్మెంట్ లోకి ఒక ఫ్రెండ్ కోసం వెళితే ఇంతటి దారుణం జరిగింది అని చెప్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. మనం ఇప్పుడు ఊటూరులోని శివాలయం వద్ద ఉన్నాము.
ప్రశాంత్ రెడ్డి ప్రాణభయంతో తన మిత్రుడి సహాయంతో ఇదే గుడిలో దాక్కున్నట్టుగా చెబుతున్నారు. మరియు ఇక్కడికి కూడా వాళ్ళు తెలుసుకొని ప్రశాంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని రావడంతో ఇక్కడ నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతుండగా అక్కడనే ఒక నీళ్లు లేని బావి కనబడడంతో అందులో దూకడం జరిగింది. సో ఆ బావి దగ్గరికి కూడా వెళ్దాం, మనం చూద్దాం అక్కడ ఏం జరిగింది, అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు ఉన్నాయి. రెడ్డి ప్రాణభయంతో ఊటూరులో ఉన్న శివాలయంలో దాక్కొని శివాలయంలో ఉన్న విషయం కూడా తెలుసుకోవడంతో ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ బావిలో దూకడం జరిగింది. ఈ బావిలో దూకినట్టుగా తెలుస్తోంది. బావిలో రక్తపు మరకలు కూడా ఉన్నట్టుగా కనబడుతోంది మనకు. ఇక్కడ కొన్ని మద్యం బాటిళ్ళు కూడా మనకు కనబడుతున్నాయి. సో ఈ బావిలో దూకిన వ్యక్తి పైన రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి తాళ్లతో కట్టి పైకి లాగినట్టుగా మనకు చెప్తున్నారు. బావిలో పడ్డ ప్రశాంత్ రెడ్డిని బీరు బాటిళ్లతో దాడి చేసి రాళ్లతో దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టి ఇక్కడి నుంచి బయటికి లాగి తన జిప్సీ తీసుకొచ్చిన జిప్సీకి తాళ్లతో కట్టి తీసుకెళ్తుండగా గ్రామస్తులు ఆపడంతో అక్కడనే ఆ తాళ్లను విప్పి అక్కడి నుంచి జిప్సీలో వేసుకొని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెగురుపల్లె గ్రామానికి అక్కడనే ఉన్న మానేరు వాగులోకి తీసుకెళ్ళినట్టు చెప్తున్నారు. సో వెళ్ళి చూద్దాం మనం వెగురుపల్లిలోని మానేరు వాగులో అక్కడ ఉన్న ఆ ఘటనా స్థలాన్ని. ఫైనల్గా ప్రశాంత్ రెడ్డి హత్యకు గురైన ప్రశాంత్ రెడ్డిని ఫైనల్గా తీసుకొచ్చిన చోటు ఇది. ఊటూరు గ్రామంలో శివాలయం వెనుక బావిలో పడిన ప్రశాంత్ రెడ్డిని 5 కిలోమీటర్ల మేర కొట్టుకుంటూ తీసుకొని వచ్చి ఈ చోటుకే ఫైనల్గా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ చోటులో తీసుకొచ్చి ఈ వాగులో ఇక్కడ గొంతు కోసి చంపి నిందితులు పరారీలో ఉన్నట్టుగా మనకు సమాచారం. సో ఫైనల్గా వీడికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది.